హాయ్ గుడ్ మార్నింగ్. మనం కన్సాలిడేషన్ చూస్తున్నాం కదా. సో రెండు కన్సాలిడేషన్లో మనం చూసాం బేసిక్ పాయింట్స్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మనం గుడ్విల్ కనుక్కుంటున్నాం. గుడ్విల్ కనుక్కుంటున్నప్పుడు మనకి ఏమేం కావాలి? ఇన్వెస్ట్మెంట్స్ అంటే పర్చేస్ కన్సిడరేషన్ వర్సెస్ నెట్ అసెట్స్ ఎక్వైర్డ్. మనం ఇన్వెస్ట్మెంట్స్ చూసాం. ఇన్వెస్ట్మెంట్ నార్మల్గా ప్లెయిన్ ఉండొచ్చు, లేదా మీకు స్టెప్ ఎక్విజిషన్ ఉండొచ్చు. అది అయిపోయిందా? నెక్స్ట్ ఏం చూస్తాం మనం? నెట్ అసెట్స్ కావాలి. నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. మరి నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కోవాలంటే మీ దగ్గర అసెట్స్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏం చేయాలి? మీరు షేర్ క్యాపిటల్, ఈక్విటీ అప్రోచ్ చూడాలి మీరు, అంతేనా? ఈక్విటీ, షేర్ క్యాపిటల్ అండ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి, అంతేనా? ఇవి కనుక్కున్న తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఏమన్నా ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఉంటే అవి కూడా మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఇన్కార్పొరేట్ చేసి నెట్ అసెట్స్ కనుక్కొని దాంట్లో హోల్డింగ్ వాటా ఎంత, మైనారిటీ ఇంట్రెస్ట్ వాటా ఎంతో కనుక్కొని మనం వీఆర్ ఫైండింగ్ అవుట్ గుడ్ విల్ లేదా సిఆర్. అది నిన్న చూసాం మనం. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ అడ్జస్ట్మెంట్ డివిడెంట్. ఈ క్లాస్లో మనం డివిడెంట్ అడ్జస్ట్మెంట్ ప్రతి క్వశ్చన్ వస్తాము. వెన్ దేర్ ఈస్ ఏ కన్సాలిడేషన్ క్వశ్చన్ దేర్ మస్ట్ బి డివిడెంట్ అడ్జస్ట్మెంట్. అసలు చూద్దాం అసలు డివిడెంట్ ఏంటి, దీని అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతాయి అనేది చూసి దెన్ దాని తర్వాత మనం విల్ గో టు బోనస్, దెన్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. అక్కడితో మనకి అయిపోతుంది. ఓకే, అసలు ఫస్ట్ చూడండి ఏంటి ఈ డివిడెంట్ అడ్జస్ట్మెంట్, మనం ఎందుకు ఈ ఇంపాక్ట్ ఎలిమినేట్ చేయాలి చెప్పండి. నార్మల్గా అయితే ఏమో ఇక్కడ హోల్డింగ్ కంపెనీ ఉంది, ఇక్కడ సబ్సిడరీ కంపెనీ ఉంది. హోల్డింగ్ కంపెనీ బిజినెస్ హోల్డింగ్ కంపెనీ చేసుకుంటుంది, సబ్సిడరీ కంపెనీ బిజినెస్ సబ్సిడరీ కంపెనీ చేసుకుంటుంది, అంతేనా? ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, అవునా? ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, అవును. మరి ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఓనర్స్ కదా, అవును సార్. మరి ప్రతి కంపెనీ జనరల్గా ప్రతి సంవత్సరం డివిడెండ్ పే చేస్తారు కదా. ఎవ్రీ కంపెనీ జనరల్గా ప్రతి సంవత్సరం డివిడెండ్ పే చేస్తారా? ఎస్ సార్. అలాగే సబ్సిడరీ కంపెనీ ఒక 10% డివిడెండ్ పే చేసింది. దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 80% మనం ఉన్నాం. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో 80% ఎక్వైర్ చేసింది. ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ జనరల్గా బిజినెస్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు. మరి బిజినెస్ చేసినప్పుడు దే విల్ డిక్లేర్ అండ్ పే డివిడెండ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 20,000 రూపీస్ డివిడెండ్ పే చేశారు, ఓకేనా? 20,000 రూపీస్ డివిడెండ్ పే చేశారు. చెప్పండి, సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ పే చేస్తే ఎంట్రీ ఏం పాస్ చేస్తుంటారు మా వాళ్ళు? సరే ఏముంది సార్, సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అయితే సబ్సిడరీ కంపెనీ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ పే చేసింది. ఇంపాక్ట్ ఏం చెప్పండి? వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గిపోయింది, P&L అకౌంట్ డెబిట్ చేస్తుంటారు వాళ్ళు. హోల్డింగ్ కంపెనీ రిసీవ్ అయిందా డివిడెండ్ ఇన్కమ్? మీరు చిన్నప్పుడు చూసుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ అదర్ ఇన్కమ్స్ అని ఉంటాయి, అవునా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సేల్స్, సెకండ్ ఇన్కమ్ ఏంటి? ఇంట్రెస్ట్ లేదా డివిడెండ్ ఇన్కమ్. ఇవన్నీ ఏంటి? ఇన్కమ్స్ ఏనా? హోల్డింగ్ కంపెనీ ఏం చేసి ఉంటుంది? సో ఇలా ఎంత పే చేశారేమో 20,000. ఓకే, 20,000. హోల్డింగ్ కంపెనీ ఏం ప్రిపేర్ చేసి చెప్పండి. సరే డబ్బులు వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత వాడా మనకి? సో 20,000లో మనకి 80%, 16,000 మనకి వాటా, మిగతా 20% ఎన్సిఏ వాళ్ళు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్. ఎంత మరి? 4,000. ఇదే చేసింది మనం. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూస్తే సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ పే చేసింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో మాకండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిజర్వ్ చేస్తారు కదా,
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వెళ్ళట్లేదు నేను. మామూలు కంపెనీస్ యాక్ట్లో ఎవరైనా డివిడెండ్ పే చేసి దాని ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేస్తారు వీళ్ళు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ డివిడెండ్, వీళ్ళకి ఏంటి ఇన్కమ్గా మరి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్ అని హోల్డింగ్ కంపెనీ క్రెడిట్ చేసుకుంది. బాగానే ఉంది కదా సార్. ఇంకేంటి ఇక్కడ ప్రాబ్లం అంటే, ఎప్పుడైతే మీరు విడివిడిగా చూస్తారో, స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూస్తారో, సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ పే చేయొచ్చు, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ చిన్న పాయింట్ అంతే. ఎప్పుడైతే మీరు విడివిడిగా చూస్తారో, సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ పే చేయొచ్చు, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు కన్సాలిడేషన్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు 1 ఇయర్ తర్వాత Ind AS 110 ప్రకారము ఎప్పుడైతే మీరు కన్సాలిడేషన్ చేసేస్తుంటే ఏంటప్పుడు హోల్డింగ్ వేరు సబ్సిడీ వేరు కాదు, రెండు ఒకటే. మరి రెండు ఒకటే అయిపోయినప్పుడు సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ డివిడెండ్ ఇవ్వకూడదు, డివిడెండ్ తీసుకోకూడదు. బికాస్ నాలో నేనే ఇన్వెస్ట్మెంట్స్. అర్థమవుతుందా? హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి డివిడెండ్ ఇవ్వకూడదు, వీళ్ళు తీసుకోకూడదు. మా అన్నయ్య నాకు అప్పిచ్చాడు, మా అన్నయ్య నాకు 10 lakhs అప్పిచ్చాడు, నేను అప్పు తీసుకున్నాను విడివిడిగా. ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి ఏం చెప్తాడు, నేను మా తమ్ముడికి 10 lakhs డబ్బులు ఇచ్చానని చెప్తాడు. నేను మా ఇంట్లో మా వైఫ్కి ఏం చెప్తాను, నేను మా అన్నయ్య దగ్గర 10 lakhs అప్పు తీసుకున్నానని చెప్తాను. సో నేను మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, మా అన్నయ్య నా దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఎప్పుడు విడివిడిగా చూసుకుంటే. అదే మేమిద్దరం సండే మా ఇంటికి లంచ్కి వెళ్ళాం, అంటే మా నాన్నగారి దగ్గరికి. ఇప్పుడు మేము ముగ్గురం ఒకే డైనింగ్ టేబుల్ కూర్చున్నాం. ఇప్పుడు మా నాన్న, నేను, మా అన్నయ్య ఒకే ఇంట్లో కూర్చుని ఒకే డైనింగ్ టేబుల్లో ఫుడ్ తింటున్నాం. ఇప్పుడు ఏం చెప్తాను, ఊరికే అన్నయ్యకి 10 lakhs డబ్బులు అంటే ఇచ్చాను, నేను ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకని? అందరం ఒకే కుటుంబం. మరి ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు, ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. అలాగే హోల్డింగ్ అండ్ సబ్సిడరీ మీరు కన్సాలిడేట్ చేస్తున్నప్పుడు, హోల్డింగ్ అండ్ సబ్సిడీ మీరు కన్సాలిడేషన్ చేసేస్తున్నప్పుడు సబ్సిడరీ కంపెనీ మీకు డివిడెండ్ ఇవ్వకూడదు, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ తీసుకోకూడదు. బట్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మరి సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ వస్తుంది. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్లో హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్ ఏమో ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఉంది, హోల్డింగ్ కంపెనీ ఏమో ఆఫ్టర్ రిసీవింగ్ డివిడెండ్ ఉంది. మరి మీరు ఈ రెండు బ్యాలెన్స్ షీట్లు మీరు కలిపేస్తున్నప్పుడు, ఈ రెండు బ్యాలెన్స్ షీట్లు మీరు కలుపుతున్నప్పుడు దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఇదేమో ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ వస్తుంది, ఇదేమో ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ డివిడెండ్ వస్తుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ మీరు ఎలిమినేట్ చేసేయాలి, అది ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఇంపాక్ట్ మీరు ఎలిమినేట్ చేయాలంటే ఎక్కడెక్కడ ఉంది ఇంపాక్ట్? సార్ సబ్సిడరీ కంపెనీ యొక్క P&L అకౌంట్లో ఉంది, హోల్డింగ్ కంపెనీ యొక్క P&L అకౌంట్లో ఉంది. హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్లో క్రెడిట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు దాన్ని రిమూవ్ చేసేయాలి, అంటే డెబిట్ చేసేయాలి. సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్లో డెబిట్ అయింది, అంటే ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు ప్రాఫిట్స్ పెంచాలి, అంతే. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇక్కడ దయచేసి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇంతకుముందు ఎవరెవరు క్లాసెస్ వింటారు, వాళ్ళు మీకు ఏదో ప్రీ ఎక్విజిషన్ అంటారు, పోస్ట్ ఎక్విజిషన్ అంటారు, పైన యాడ్ కింద లెస్ సొల్లంతా చెప్పుంటారు, కన్ఫ్యూజ్ చేసేసి. మన దగ్గర నో మోర్ కన్ఫ్యూజన్స్. సింపుల్ పాయింట్ ఏంటి చెప్పండి సార్, సబ్సిడరీ కంపెనీ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో డివిడెండ్ పే చేయొచ్చు. సో వాళ్ళు P&L అకౌంట్లో డెబిట్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుంటాయి, నో ప్రాబ్లం. హోల్డింగ్ కంపెనీ కూడా డివిడెండ్ తీసుకొని వాళ్ళ P&L అకౌంట్లో క్రెడిట్ చేసుకుంది, నో ప్రాబ్లం. ఈ రెండు ఎంట్రీస్ పాస్ చేశారు, వీటి వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ వెన్ వీఆర్ కన్సాలిడేటింగ్, అప్పుడు సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ ఇవ్వకూడదు, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ తీసుకోకూడదు. సో కాబట్టి ఈ ఇంటర్ గ్రూప్ లేదా ఇంట్రా గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ మనం ఎలిమినేట్ చేసేయాలి. మరి ఎక్కడెక్కడ ఉంది చెప్పండి చేంజెస్? డివిడెండ్ ఇంపాక్ట్ ఈ టోటల్ రెండు బ్యాలెన్స్ షీట్స్లో ఎక్కడెక్కడ ఉంది సార్? సబ్సిడీ కంపెనీ P&L అకౌంట్లో డెబిట్ అయ్యింది సార్, హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్లో క్రెడిట్ అయ్యింది సార్. సో ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ని కాస్త డెబిట్ చేయండి, ఇక్కడ డెబిట్ని కాస్త క్రెడిట్ చేయండి, రివర్స్ చేయడం కదా. ఏవైతే ఎంట్రీస్ పాస్ చేశారో ఆ ఎంట్రీస్ని మనం రివర్స్ చేసేయటమే. అర్థవుతుందా? ఇది బేసిక్ థీమ్.
ఎందుకు డివిడెంట్ అడ్జస్ట్మెంట్స్ మనం రివర్స్ చేస్తున్నాం నేను ఇప్పుడు జాగ్రత్తగా ఒక చార్ట్ వేసుకొని ఈ డివిడెంట్ను కూడా వాడు ఎగ్జామ్లో రకరకాలు అడుగుతున్నాడు. రకరకాలుగా అడిగినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పుకుందాం. ఒక చార్ట్ వేసుకుందాము, దాంతో మనకి డివిడెంట్ పాయింట్ కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. ఇంకా ఒక చార్ట్ వేసుకుందాం. ఇక్కడ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో సిస్టమేటిక్గా ఒక ఫార్మాట్ వేసుకుంటే రాదు, చెప్తున్నాను ఇప్పుడే. ఏ పాయింట్ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు తెలుగులో క్లారిటీ లేకుండా మీరు ఎగ్జామ్ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. చార్ట్ ఏంటో మీకు డివిడెంట్కి ఇంకొకటి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు డివిడెంట్ పెయిడే, బట్ చార్ట్ ఏంటో చెప్తాను. డివిడెంట్ పెయిడ్ ఇక్కడ మీకు క్వశ్చన్లో వచ్చినప్పుడు డివిడెంట్ పెయిడ్ బై హోల్డింగ్ కంపెనీ అంటాడు. అంటే ఏంటి? హోల్డింగ్ కంపెనీ డివిడెంట్ పే చేయొచ్చు కదా. ఎస్. నెక్స్ట్ డివిడెంట్ పెయిడ్ బై సబ్సీ కంపెనీ అంటాడు. ఇంకొక మొన్న ఎప్పుడైనా May 24 క్వశ్చన్లో అసోసియేట్ అంటాడు. సో కన్సాలిడేషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డివిడెంట్ పెయిడ్ బై హోల్డింగ్ కంపెనీ అంటాడు, డివిడెంట్ పెయిడ్ బై సబ్సీ కంపెనీ అంటాడు, డివిడెంట్ పెయిడ్ బై అసోసియేట్ అంటాడు. ఇప్పుడు చెప్పండి, హోల్డింగ్ కంపెనీ డివిడెంట్ పే చేసింది, దానికి కన్సాలిడేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? హోల్డింగ్ కంపెనీ 10% డివిడెంట్ పే చేసింది. ఎవరికి పే చేసింది? వాళ్ళ ఓనర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళకి పే చేసింది. సో హోల్డింగ్ కంపెనీ పే చేసిన డివిడెంట్కి కన్సాలిడేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. అంతేనా? హోల్డింగ్ కంపెనీ డివిడెంట్ పే చేస్తే ఏం చేసి చెప్పండి, ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేశారు వాళ్ళు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్ అని. అంటే ఏంటి? హోల్డింగ్ కంపెనీ కానీ డివిడెంట్ పే చేస్తే దానికి మనం కన్సాలిడేషన్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయవలసిన పని లేదు, బికాస్ దట్ ఈస్ నార్మల్ బిజినెస్ ప్రాక్టీస్. హోల్డింగ్ కంపెనీ ఎవరికో డివిడెంట్ పే చేస్తే బయట వాళ్ళకి కన్సాలిడేషన్కి ఏం సంబంధం? మనం ఏం చేస్తున్నాం? కన్సాలిడేషన్ అంటే హోల్డింగ్ సబ్సీ మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాం. అంతేగాని హోల్డింగ్ కంపెనీ అవుట్ సైడర్స్కి డివిడెంట్ పే చేస్తే దాంతో మీకు కన్సాలిడేషన్లో ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. ఫస్ట్ పాయింట్, no impact in CFS. Already entry pass చేశారు. ఎంట్రీ చెప్పడం ఏంటో సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్. అంటే ఏంటి? మీకు క్వశ్చన్లో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీటు, మరి ఆ హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న P&L అకౌంట్లో ఆల్రెడీ హోల్డింగ్ కంపెనీ పే చేసిన డివిడెంట్ లెస్ అయిపోయింది. సో మీరు మళ్ళీ ఏం చేయవలసిన పని లేదు. అంతేనా? దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తారా? ఎందుకు? ఎవరికో బయట వాళ్ళకి పే చేసాం కదా, మనం పే చేయాలి కంపల్సరీగా. సో దిస్ ఈజ్ ఎంట్రీ హ్యాస్ బిన్ పాస్డ్. సో క్వశ్చన్ చదవడం జాగ్రత్త చదవండి. డివిడెంట్ పెయిడ్ బై హూ? హోల్డింగా, సబ్సీ, అసోసియేటా? హోల్డింగ్ అనుకోండి, వెంటనే యాడ్ చేసేయమాకండి. ఎందుకు? హోల్డింగ్ కంపెనీ డివిడెంట్ పే చేయాలి, చేసింది, అయిపోయింది. నెక్స్ట్ దీని సంగతి చెప్పండి. డివిడెంట్ పెయిడ్ బై అసోసియేట్ ఎంటర్ప్రైజ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్వశ్చన్స్ మనం ఫస్ట్ క్లాస్లో చేసాం. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్లో ఏం చేస్తారు మనకి? సో డివిడెంట్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే హోల్డింగ్ కంపెనీ దాన్ని ఇన్వెస్ట్మెంట్కి అడ్జస్ట్ చేస్తారు. సరే మీరు చూసుకోవాలి, క్వశ్చన్స్ మనం చేసాం ఆల్రెడీ. క్వశ్చన్స్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్లో ఇంత ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకవేళ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ కానీ డివిడెంట్ ఏమన్నా పే చేస్తే ఏం చేశారమ్మా? దాన్ని ఇన్వెస్ట్మెంట్స్కి అడ్జస్ట్ చేసేసారు. దానికి కన్సాలిడేషన్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకని? వీఆర్ మేకింగ్ కన్సాలిడేషన్ విత్ సబ్సిడరీ కంపెనీస్ ఓన్లీ. మనం అసోసియేట్తో కన్సాలిడేషన్ చెయ్యం. బికాస్ లెస్ దాన్ 50% ఉంటే మనం కన్సాలిడేషన్ చేసేది ఓన్లీ సబ్సిడరీ కంపెనీస్ తోటి మాత్రమే. అసోసియేట్ తోటి మనం కన్సాలిడేషన్ చేయాలి. ఏంటి కన్సాలిడేషన్ అంటే? వాళ్ళ అసెట్స్ తీసుకొచ్చి మనలో కలుపుకోం మనం.
అంతేనా? సో అసోసియేట్ ఎంటర్ప్రైజ్ కానీ డివిడెండ్ పే చేస్తే దట్ షెల్ బి అడ్జస్టెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్. Adjusted with investment in associate in the books of holding company. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సబ్సిడీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్ ఉంటుంది. సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎవ్రీ ఇయర్ రీమెజర్ చేసుకుంటారు కాబట్టి అలా రీమెజర్ చేసేటప్పుడు ఈ డివిడెండ్ పాయింట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. అంతేకాని అసోసియేట్ ఎంటర్ప్రైజ్ డిక్లేర్ చేసి పే చేసిన డివిడెండ్కి కన్సాలిడేషన్కి ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ సబ్సిడరీ కంపెనీ ఎప్పుడైతే డివిడెండ్ పే చేసిందో అప్పుడు మనం ఎలిమినేట్ చేయాలి ఇంపాక్ట్ని. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చిన్న చిన్న పాయింట్లు చెప్తాను చూడండి. సో క్వశ్చన్లో మనకి 2 types ఉండొచ్చు. డివిడెండ్ పెయిడ్ అని చెప్పొచ్చు. మన డివిడెంట్ హ్యాస్ బీన్ పెయిడ్, లేదా ఒక్కోసారి డివిడెంట్ పేయబుల్. ఇది క్వశ్చన్స్లో మీరు జాగ్రత్తగా చూడాల్సింది. డివిడెంట్ నిజంగానే పే చేసేసారంటే డివిడెంట్ చెప్పండి, ప్రాసెస్ చెప్పండి అమ్మా డివిడెంట్కి. సార్ డివిడెంట్ని ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు, అంతేనా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో ముందు ఈ సంవత్సరం మనం ఇంత డివిడెంట్ ఇద్దామని ప్రపోజ్ చేస్తారు. అది ప్రపోజ్డ్ డివిడెంట్, అడ్జస్ట్మెంట్ చేయకూడదు. యాక్చువల్ లయబిలిటీ అప్పుడే చేయాలి మనం. నెక్స్ట్ జనరల్ మీటింగ్లో ఏజిఎంకి వెళ్ళి ఈ డివిడెంట్ ఎంతైతే ప్రపోజ్ చేశారో ఆ డివిడెంట్ ప్రపోజ్ చేసిన దాన్ని షేర్ హోల్డర్స్ ఏజిఎంలో అప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు అప్రూవ్ చేస్తారో తర్వాత వితిన్ 14 days ఎప్పటికో డివిడెంట్ వారెంట్స్ ఇష్యూ చేసేసి డివిడెంట్స్ పే చేస్తారు. సో ఎప్పుడైతే డివిడెంట్ యాక్చువల్గా పేమెంట్ జరిగిందో అప్పుడే కదా మరి ఎస్ కంపెనీలో సబ్సిడరీ కంపెనీలో P&L అకౌంట్ తగ్గేది, హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్ పెరిగేది. మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ డివిడెండ్ పే చేయడం వల్ల ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సెస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయో, హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెరిగింది, ఎంట్రీ పాస్ చేసేసావు. సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్ తగ్గింది, డెబిట్ చేసాం. అంటే ఏంటి? డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నాం మనం? యాక్చువల్గా డివిడెండ్ పే చేశారు కాబట్టి. మా పవర్ పోయిందమ్మా, ఇది ఒక కనిపిస్తుందమ్మా. ఇప్పుడు మిడిల్లో స్టాప్ చేయలేము, డోర్ ఓపెన్ చేస్తాను కొంచెం. మళ్ళీ వస్తాం మా పవర్, సారీ వినండి. ఇప్పుడు ఆపేస్తే మనకు ఇబ్బంది అవుతుంది. సో మనం డివిడెండ్ పాయింట్ చెప్పండి, ఎప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం? యాక్చువల్గా పేమెంట్ జరగాలి. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ పేమెంట్ ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము. అంతేకాని డివిడెంట్ జస్ట్ ప్రపోజ్ చేశారు, ఇంకా దానికి ఫైనల్ అప్రూవల్స్ రాలేదు. మరి పేయబుల్స్ అన్నా లేదా డివిడెంట్ ప్రపోజ్ అన్నా సరే మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చెయ్యవలసిన పని లేదు. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. ఓకేనా? రైట్. బట్ ఈ పేబుల్లో కూడా ఎగ్జామ్లో మనకి 2 types ఆఫ్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తాయి. పేయబుల్ కేసులో మనకి దేర్ ఆర్ 2 situations. నో అసెట్ ఆర్ liability in balance sheet regarding dividend receivable or payable. అంటే మీకు జస్ట్ డివిడెంట్ ప్రపోజ్ అని చెప్తాడు, డివిడెంట్ జస్ట్ ప్రపోజ్ చేశారు, లేదా డివిడెంట్ పేయబుల్ అంటాడు. కానీ మీకు ఇచ్చినటువంటి స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎటువంటి ఎసెట్ లేదా లయబిలిటీ చూపించరు. ఎవరికి ఎసెట్ ఇది? హోల్డింగ్ కంపెనీకి ఏమో ఎసెట్ డివిడెంట్ రిసీవబుల్, సబ్సిడరీ కంపెనీకి డివిడెంట్ పేయబుల్ అనేది లయబిలిటీ. సో కొన్నిసార్లు వాళ్ళు లయబిలిటీ అండ్ అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు క్రియేట్ చేయకపోవచ్చు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో డివిడెండ్ ప్రపోజ్ అని చెప్పారు, లేదా డివిడెంట్ ఏదో పే అని చెప్పారు, బట్ నో అడ్జస్ట్మెంట్స్ హ్యాస్ బీన్ మేడ్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్లో మీకు ఎటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ కనపడలేదు, మీరు ఏమీ చేయొద్దు, సింప్లీ ఇగ్నోర్. నో ట్రీట్మెంట్ నీడెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అలా కాకుండా assets or liabilities are shown in standalone financial statements of holding and subsidiary companies. అలా కాకుండా హోల్డింగ్ అండ్ సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్లో డివిడెంట్ పేయబుల్ అని చెప్పి సబ్సిడీ కంపెనీ చూపిస్తున్నాడు, డివిడెంట్ రిసీవబుల్ అని చెప్పేసి హోల్డింగ్ కంపెనీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్ రాయండి ఇక్కడ, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ రాయండి, లయబిలిటీ సైడు డివిడెంట్ పేయబుల్ 400, నెక్స్ట్ హెచ్ లిమిటెడ్ రాయండి, ఎగ్జాంపుల్ రాయండి, డివిడెంట్ రిసీవబుల్ 80% మా హోల్డ్ చేస్తుంది, ఎంత 324, 340. రిఫర్ నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్ కావాలంటే, నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్లో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. వాళ్ళు డివిడెండ్ ప్రపోజ్ చేశారు బట్ పే చేయలేదు, బట్ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు కరస్పాండింగ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ అండ్ లయబిలిటీస్ చూపిస్తున్నారు. అంటే ఏంటి, హోల్డింగ్ కంపెనీ యొక్క స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నాకు డివిడెండ్ రావాలి అని వాడు అసెట్ చూపిస్తున్నాడు. సబ్సిడీ కంపెనీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నేను డివిడెండ్ పే చెయ్యాలి అని వీడు అసెట్ కింద చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీలు 80% హోల్డ్ చేస్తుంది. సో కాబట్టి సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న టోటల్ డివిడెండ్ పేయబుల్ 400 రూపీస్, సబ్సిడీ కంపెనీ డివిడెంట్ పేయబుల్ అంతా 400 రూపీస్. ఎవరెవరికి వెళ్తుంది, హోల్డింగ్ కంపెనీకి 80%, నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్కి 20%, అంతేనా? సో మొత్తం ఈ 400లో ఎదురున్నారు ఓనర్స్, 80% ఏమో హోల్డింగ్ కంపెనీ, 20% ఏమో సబ్సిడీ కంపెనీ. ఇదేమో హెచ్ లిమిటెడ్కి, ఇదేమో ఎన్సిఐకి. అందుకే చూడండి, సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఏమో డివిడెంట్ పేయబుల్ అని చెప్పేసి మీకు మన క్వశ్చన్లో 400 ఉంది. అదే హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి, డివిడెంట్ రిసీవబుల్ ఎంత ఉందో 380 ఉంటుంది, 340 ఉంటుంది, బికాస్ 400 into 80%. అర్థమవుతుందా? మరి చెప్పండి ఇప్పుడు. సో ఎప్పుడైతే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇప్పుడు కన్సాలిడేషన్ అంటే మీరు ఒక చేతిలోనేమో హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ పట్టుకున్నారు, ఇంకొక చేతిలోనేమో సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ పట్టుకొని వస్తున్నారు. మరి హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకొచ్చారు, సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రెండు మీరు కన్సాలిడేషన్ చేయాలంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, రెండు కలిసిపోయినాయి. అంటే ఏంటి, అసెట్స్ పక్కేమో డివిడెండ్ రిసీవబుల్ ఉంది, లయబిలిటీ పక్క డివిడెండ్ పేయబుల్ ఉంది, బట్ చూస్తే ఏంటి ఇద్దరు కలిసిపోయారు. అంటే ఏంటి, థ్యాంక్ గాడ్. చెప్పండి అమ్మా, ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లోనేమో డివిడెంట్ రిసీవబుల్ ఉంది, సబ్సిడీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో డివిడెంట్ పేయబుల్ ఉంది. విడివిడిగా చూసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఇద్దరు కలిసిపోతున్నారు. ఇద్దరు కలిసిపోయిన తర్వాత చూసుకుంటే అసెట్స్ పక్కేమో డివిడెంట్ రిసీవబుల్, లయబిలిటీ పక్కేమో డివిడెంట్ పేయబుల్. అంటే వీడి నుంచి వీడికే డివిడెంట్ రావాలి, వీడి నుంచి వీడికే డివిడెంట్ పోవాలి. చండాలంగా లేదు వినటానికి? విడివిడిగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం, హోల్డింగ్ కంపెనీ డివిడెంట్ రిసీవబుల్, సబ్సిడీ కంపెనీ డివిడెంట్ పేయబుల్, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే కన్సాలిడేషన్ చేస్తున్నారో కలిపేయండి బ్యాలెన్స్ షీట్లు. బ్యాలెన్స్ షీట్లు కలిపేసాము, అసెట్స్ మొత్తం కలిపేసామా, అసెట్స్ పక్కేమో డివిడెంట్ రిసీవబులా, లయబిలిటీ పక్కేమో డివిడెంట్ పేయబులా. ఇది ఎక్కడ కామెడీ? కాబట్టి ఏం చేయాలమ్మా మీరు, వీ షుడ్ ఎలిమినేట్ అసెట్ అండ్ లయబిలిటీ. వీ షుడ్ eliminate these asset and liability while making consolidation to the extent of holding company share only. ఇప్పుడు లయబిలిటీస్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ ఎంత మనకి 400 ఉంది, దాంట్లో మనకి 80% ఓన్లీ బిలాంగ్స్ టు హెచ్ లిమిటెడ్. వీఆర్ మేకింగ్ కన్సాలిడేషన్ విత్ హోల్డింగ్ కంపెనీ, నాట్ విత్ ఎన్సిఐ.
సో సబ్సీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 400 రూపీస్ డివిడెండ్ పేయబుల్, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 340 డివిడెండ్ రిసీవబుల్ మీరు క్యాన్సిల్ చేసేయాలి. ఎందుకు అర్థమైంది కదా, రెండు కలపని బ్యాలెన్స్ షీట్లు చూడటానికి చెండాలంగా లేదు. డివిడెండ్ ఫ్రమ్ ఎస్, డివిడెండ్ పేయబుల్ టు ఎస్, అది ఉంటుంది, అస్సలు బాగోదు. సో కాబట్టి ఇలా బ్యాలెన్స్ షీట్లో కానీ మీకు సబ్సీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో డివిడెండ్ పేయబుల్ ఉంటే, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో డివిడెండ్ రిసీవబుల్ చూపిస్తే ఎక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ చేయమాకండి. ఎందుకని, అది జస్ట్ పేయబుల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. సో యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హోల్డింగ్ ఆర్ సబ్సీ. మీరు చేయాల్సింది ఏంటంటే, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయి కాబట్టి కన్సాలిడేషన్ చేసేటప్పుడు ఈ అసెట్ లయబిలిటీ కాంట్రా ఎంట్రీ పాస్ చేసి రిమూవ్ చేసేయాలి. రైటమ్మా, ఎంట్రీ పాస్ చేయండి ఎలిమినేషన్కి. డివిడెండ్ పేయబుల్ ఎంత 340 రిమూవ్ చేయాలి మీరు అంతే. ఈ 400లో లయబిలిటీ మొత్తం తీసేయకూడదు మీరు. ఎన్సిఐ స్టిల్ మనకు అవుట్ సైడరే, మైనారిటీ వాళ్ళు స్టిల్ మనకు అవుట్ సైడర్సేనా. సో వాళ్ళకి సంబంధించినటువంటి 60 రూపీస్ ఏదైతే డివిడెండ్ పేయబుల్ ఉందో దాన్ని మీరు అలాగే చూపించాలి. బికాస్ దే ఆర్ అవుట్ సైడర్స్, వీఆర్ నాట్ కన్సాలిడేషన్ విత్ మైనారిటీ. అర్థమైందా? చెప్పండి. డివిడెండ్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 342, డివిడెండ్ రిసీవబుల్ 3. చెక్ చేసుకోండి మొన్న ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎంతమంది ఆ ఎంట్రీ పాస్ చేశారు అనేది ఇంపార్టెంట్. అక్కడ మొన్న ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో మరి మీరు ఎంతమంది ఈ పాయింట్ని అడ్జస్ట్ చేశారు. డివిడెండ్ పేయబుల్ అకౌంట్ డెబిట్, డివిడెండ్ పేయబుల్ అకౌంట్ డెబిట్. క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నాను చూడండి, ఎంతమంది మన అడ్జస్ట్ చేశారు కరెక్ట్గా. దాన్ని మనం చూడండి మన ఎగ్జామ్ పేపర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డివిడెండ్ పేయబుల్ సబ్సీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ వీ హ్యాడ్ 400 రూపీస్. పైన చూడండి అసెట్ సైడ్ డివిడెండ్ రిసీవబుల్ 320, 432 సారీ 320, 80%. ఏం చేయాలి దీన్ని? మీరు చాలామంది గెలిచేసి ఉంటారు దీన్ని. పైన ప్రాఫిట్స్ కనుక్కుంటున్నప్పుడు యాడ్ చేసి ఉంటారు, మళ్ళీ లెస్ చేసి ఉంటారు, ఏదో చేసి ఉంటారు. అవునా? డే వచ్చి గెలిచేసి ఉంటారు. డివిడెండ్ పేయబుల్ రిసీవబుల్స్ ఉంటే ముందు ఏఓపి ప్రిపేర్ చేస్తాం, పైన ప్రాఫిట్స్ని అక్కడ యాడ్ చేసి ఉంటారు, మళ్ళీ కిందకు వచ్చి కింద లెస్ చేసి ఉంటారు, ఏదో చేసి ఉంటారు. ఏమీ చేయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ లయబిలిటీ, జస్ట్ అసెట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎటువంటి ఇంపాక్ట్ జరగలేదు. ఎటువంటి ఇంపాక్ట్ జరగాలంటే మీరు యాక్చువల్గా డివిడెండ్ పే చేయాలి. పే చేసినప్పుడే అడ్జస్ట్ చేయాలి, అదర్వైజ్ నో అడ్జస్ట్మెంట్. చెప్పండి మొన్న ఏం చేశారు? ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయకూడదు. ఒక కాంట్రా ఎంట్రీ పాస్ చేసి డివిడెండ్ పేయబుల్ 320 రిమూవ్ చేసేయాలి, డివిడెండ్ రిసీవబుల్ 320 రిమూవ్ చేసేసి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో డివిడెండ్ పేయబుల్ చూపించాలి. ఎంత? సబ్సీ కంపెనీ వాటా 20% ఎంతైతే ఉందో 80, అది మీరు స్టిల్ లయబిలిటీ కిందే చూపించాలి. బికాస్ దే ఆర్ అవుట్ సైడర్స్. రాసుకోండి అక్కడ, రాసుకోండి. షేర్ ఆఫ్ NCI should shown as liability in CBS, that is 80 rupees. మొత్తం ఎలిమినేట్ చేయకూడదు. హోల్డింగ్ అండ్ సబ్సీకి మధ్య ఉన్నటువంటి రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ ఎలిమినేట్ చేస్తాం మనం. ఈ ఎంట్రీ పాస్ చేయాలి. ఎగ్జాంపుల్ నవంబర్ 2001 ఎగ్జామ్ క్వశ్చన్. సో డివిడెండ్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 320 టు డివిడెండ్ రిసీవబుల్ 320 పాస్ చేసేసి ఆ రెండు రిమూవ్ చేసేసి డివిడెండ్ పేయబుల్ టు NCI అది మీరు చూపించాలి బ్యాలెన్స్ షీట్లో. బికాస్ దట్ ఈస్ స్టిల్ అవుట్ సైడర్స్కి ఇవ్వాల్సిన లయబిలిటీ. ఇదమ్మా ట్రీట్మెంట్. ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది కరెక్ట్ చేశారు. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ అదే రిగార్డింగ్ డివిడెంట్ అనేది హోల్డింగ్ కంపెనీ ఇస్తే ఏంటి? నో అడ్జస్ట్మెంట్. అసోసియేట్ కంపెనీ ఇస్తే
ఇన్వెస్ట్మెంట్స్కి అడ్జస్ట్ చేస్తాం. మాకు రాసుకున్న మా అసోసియేట్ దగ్గర రిఫర్ నవంబర్ 2023 క్వశ్చన్ ఇక్కడ రాసుకోండి. రిఫర్ నవంబర్ 2023 CA ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే. రిఫర్ నవంబర్ 2023 CA ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్లో 3 ఇచ్చాడు పేమెంట్స్. మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ నవంబర్ 2023 FR పేపర్, మోస్ట్ రాడ్ పేపర్. అయిపోయిందా? నైట్. నెక్స్ట్ సబ్సీ కంపెనీ డివిడెండ్కి వస్తే డివిడెండ్ పెయిడ్ ఉంటే అడ్జస్ట్ చేయాలి, డివిడెండ్ పేయబుల్స్ ఉంటే నో అడ్జస్ట్మెంట్. డివిడెండ్ పేయబుల్లో కూడా బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి ఫస్ట్. స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్స్లో కానీ డివిడెండ్ పేయబుల్స్ అండ్ డివిడెండ్ రిసీవబుల్స్ ఉంటే ముందు వాటిని కాంట్రా ఎంట్రీ పాస్ చేసి ఎలిమినేట్ చేయండి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ రేషియో ఓన్లీ. ఎంతైతే సబ్సీ కంపెనీ మైనారిటీకి ఇవ్వాలో అది స్టిల్ సిబిఎస్లో మీరు లైబిలిటీ కింద చూపించాలి. రైట్. నెక్స్ట్ పెయిడ్, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. తులిపేస్తాను ఎంట్రీ, అక్కడ ఒక గ్యాప్ కావాలి కాబట్టి. మా పెయిడ్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ మళ్ళీ మీకు. మిమ్మల్ని ఎగ్జామ్లో ఫెయిల్ చేయడానికి వాడు రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. నా క్వశ్చన్ చూసినప్పుడు అర్థమవుతుంది. మనం కూడా రకరకాలుగా చదువుకోవాలి. ఇప్పుడు రాయండి. డివిడెండ్ పే చేసేసారు, బట్ ఈ డివిడెండ్ పెయిడ్ అనేది మీకు కావాలని చెప్పేసి బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ చేయకముందు వాడు పే చేశానంట క్వశ్చన్లో. చూపిస్తా క్వశ్చన్ ఇప్పుడు మీకు. అండ్ మా డివిడెండ్ పెయిడ్ బిఫోర్ date of acquisition, dividend paid after date of acquisition. Random refer May 2024 exam question. Most important one. Refer May 2024 exam question. For example, ఆ క్వశ్చన్లో ఏం చేసాం మనం? ఆ క్వశ్చన్లో మనకి స్టెప్ ఎక్విజిషన్ చూసాము మనం, అవునా? సో ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఏం చూస్తాం మనం? స్టెప్ ఎక్విజిషన్ అంటే ఏం జరిగింది చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళాం, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలామంది తప్పు చేస్తారు మీలో కూడా. ఇది 1/4/2024, ఇక్కడ 1 October 31 March 2024. ఇక్కడ మన వాళ్ళు 40% ఎక్వైట్ చేశారు, ఇక్కడ మన వాళ్ళు 35% ఎక్వైట్ చేశారు. అంతే. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అక్కడ ఇదేనా? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇది. అంటే ఇదిగోండి, ఈ పీరియడ్ తర్వాత డివిడెండ్ పే చేస్తే ఇది మనం అడ్జస్ట్ చేయాలి. బట్ వాడు ఏం చెప్పాడంటే ఈ పీరియడ్లో, ఆ ముందు ఉన్న పీరియడ్లో కానీ మీరు డివిడెండ్ పే చేస్తే, చూడండి క్వశ్చన్ చదువుతాను ఒకసారి జాగ్రత్త. మే 2024 ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. హెచ్ లిమిటెడ్ ఎక్వైర్డ్ 40% ఆన్ 1 April. అప్పుడు నువ్వు వాడు హోల్డింగ్ సబ్సిడీ ఇద్దరు కాదు. తర్వాత 1 October 35 అదేంటి? నువ్వు హెచ్ లిమిటెడ్ ఎప్పటి నుంచి అయ్యారు హోల్డింగ్ సబ్సిడీ? ఫ్రమ్ 1 October నుంచి మీరు హోల్డింగ్ సబ్సిడీ అయ్యారు. తర్వాత చూడండి. The retained earnings of Sleek Limited had a credit balance of 75,000 on 1 April 2020. అంటే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు ఎప్పుడైనా సరే. ఇక్కడ మీకు ఇచ్చాడు, ఇక్కడ P&L అకౌంట్ బ్యాలెన్స్ అంట 75,000 ఉందంట. ఓకే. తర్వాత ఇది ఇంపార్టెంట్. S Limited had paid, okay, paid dividend May 2024 exam question చూడాలి మీరు కూడా. S Limited paid dividend at the rate of 10% on its paid up share capital. ఎంత మన షేర్ క్యాపిటల్? వీళ్ళ దగ్గర ఉన్న షేర్ క్యాపిటల్ S Limited లో 5 lakhs షేర్ క్యాపిటల్ అంటే ఎంత? 50,000 పే చేశారు. ఇప్పుడు చూడండి, 10% on its paid up share capital out of the balance of retained earnings on 1 April 2022. ఇదిగోండి, ఇది నీకు 1 April ఉన్నటువంటి బ్యాలెన్స్.
ఇప్పుడు ఏం చేసావు నువ్వు 10% డివిడెంట్ పే చేసావంట. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 నీకు ఇచ్చిన డేటా ఇయర్కి 2022-23కి నీకు ఇచ్చిన డేటా ఏంటిది, నీకు ఇచ్చిందేమో 2024-25. వాడు ఏం చెప్తున్నా డివిడెంట్ పే చేసింది ఇదిగో ప్రీవియస్ ఇయర్కి 2023-24కి డివిడెంట్ 10% పే చేశారంట. అంటే ఏం చేస్తుందో చెప్పండి ఇక్కడ, ఇదిగోండి ఈ డేట్ 1st April రోజు 50,000 రూపీస్ డివిడెంట్ పెయిడ్. ఏంటో చెప్పండి సార్, P&L అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ 50,000 పే చేయాలి మనం, అంతేనా? 1st April రోజు డివిడెంట్ పే చేశారంట. ఎంట్రీ ఏం పాస్ చేస్తారు, P&L అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 50,000 రూపీస్ డివిడెంట్ పే చేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ డివిడెంట్ పేమెంట్ని మీరు కన్సాలిడేషన్లో అడ్జస్ట్ చేయాలా చేయకూడదు? అది డివిడెంట్ పేమెంటే. ఈ డివిడెంట్ పేమెంట్ని మీరు కన్సాలిడేషన్లో అడ్జస్ట్ చెయ్యాలా చేయకూడదు? అడ్జస్ట్ చేస్తారా? చాలామంది అడ్జస్ట్ చేస్తుంటారు. చెప్పండి, ఈ డివిడెంట్ పే చేసింది ఎప్పుడు? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ముందు. ఇదిగో ఇక్కడ నువ్వు వాడు సబ్సిడీ, ఇక్కడ నీకు డివిడెంట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టుక్ డివిడెంట్, నో ప్రాబ్లం. బట్ ఈ డివిడెంట్ నీకు ఎందుకు ఇచ్చారు? ఇదిగో ప్రీవియస్ ఇయర్కి ఇచ్చారు డివిడెంట్. లేదా ఇక్కడ నువ్వు 40% కొన్నావు కాబట్టి ఏమో చెప్పండి, ఎవరికి ఇస్తారు డివిడెంట్ బోనస్? ఎవరికైతే రికార్డ్ డేట్ రోజు ఆ షేర్స్ ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు, అంతేనా? ఎవరికైతే రికార్డ్ డేట్ రోజు షేర్ క్యాపిటల్ మీద ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళకి డివిడెంట్ ఇస్తారు. ఓకే, నీకు 1st April రోజు డివిడెంట్ ఇచ్చారు, ఓకేనా? నువ్వు కూడా డివిడెంట్ రిసీవ్ చేసుకొని ఉంటావు హోల్డింగ్ కంపెనీ, బికాస్ నీకు కూడా దాంట్లో 40% వాటా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రాన్సాక్షన్ని మనం సిఎఫ్ఎస్లో అడ్జస్ట్ చెయ్యాలా వద్దా? అంటే ఏంటి, ప్రాఫిట్స్ మళ్ళీ ఇక్కడ యాడ్ బ్యాక్ చేసి అక్కడ హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్స్లో నుంచి లెస్ చేద్దామా వద్దా? చేద్దామా? ఎందుకు చేయకూడదు? అరే బాబు, అసలు 1st April 2024కి నువ్వు హోల్డింగ్ కంపెనీ అసలు సబ్సిడీ కాదు, మీ ఇద్దరు యు ఆర్ హ్యావింగ్ జస్ట్ 40% షేర్. మరి నీకు 40% షేర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు 40% షేర్ నీకుంటే అది నీకు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సబ్సిడరీ కంపెనీకి అది నార్మల్ పేమెంట్ అది. సో మీరిద్దరు అసలు హోల్డింగ్ సబ్సిడీ కానప్పుడు డివిడెంట్ పే చేస్తే దాన్ని నువ్వు ఎందుకు అడ్జస్ట్ చేస్తావు సిఎఫ్ఎస్లో? సిఎఫ్ఎస్లో నువ్వు అడ్జస్ట్ చేయాల్సింది ఎప్పుడు? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత డివిడెంట్ పే చేస్తే. అంటే ఏంటి, నువ్వు వాడు హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నీకేమన్నా డివిడెంట్ పేమెంట్ చేసి నువ్వేమన్నా డివిడెంట్ రిసీవ్ చేసుకొని మీ కన్సర్న్ P&L అకౌంట్స్లో కానీ చేంజెస్ అయ్యి ఉంటే మీరు అడ్జస్ట్ చేయాలి. బట్ చెప్పండి, ఇక్కడ 1st April వాడు డివిడెంట్ పే చేశాడు, 50,000 డివిడెంట్ పే చేశాడు. దాంట్లో నాకు 40% వాటా ఉంది. నేను 40% ఎంతమ్మా 20,000 నాకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని కన్సాలిడేషన్లో అడ్జస్ట్ చేస్తారా? మీరు చేస్తుంటారు కొంతమంది మహానుభావులు, బట్ చేయాలా? అసలు నువ్వు 1st April రోజు నువ్వు వాడు హోల్డింగ్ సబ్సిడీ కాదు, మరి మీరిద్దరు హోల్డింగ్ సబ్సిడీ కానప్పుడు ఎందుకు అడ్జస్ట్ చేస్తాం? సో నో ట్రీట్మెంట్ నీడెడ్. సో గుర్తు చేసుకోండి, May 2024 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ కూడా ఈ డివిడెంట్ యాడ్ బ్యాక్ చేసి ఉంటారు, అక్కడ డివిడెంట్ లెస్ చేస్తుంటారు హోల్డింగ్లో. మళ్ళీ నాకు తెలుసు, May 24 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకోండి. ఈ డివిడెంట్ పేమెంట్ని మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీకి యాడ్ చేసి ఉంటారు, మళ్ళీ హోల్డింగ్ కంపెనీకి లెస్ చేస్తుంటారు. అంటే ఏంటి, మీరు ట్రీట్మెంట్ చేసేసి ఉంటారు. బట్ ట్రీట్మెంట్ చేయాలా? నో, బికాస్ దిస్ డివిడెంట్ పెయిడ్ బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇది ఇక్కడ నుంచి పే చేస్తే నీకు మీ ఇద్దరి సంబంధం ఉంది, అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నువ్వు జస్ట్ ఒక ఇన్వెస్టర్, రిమైనింగ్ 60% మైనారిటీ ఇంట్రెస్టా? నో, అప్పుడు వాడు హోల్డింగ్ కంపెనీ. చెప్పు ఇప్పుడు 1st April రోజు నేను 40% అంటే నేను మైనారిటీ,
ఇంకెవడో ఉన్నాడు హోల్డింగ్ కంపెనీ, వాడు అడ్జస్ట్ చేసుకొని ఉంటాడు. ఇంకా మీకు చెప్పాలంటే అంతేనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్లో 1st April 2024కి నా దగ్గర 40% ఉంది అంటే ఏంటి, ఎవరి దగ్గర 60 ఉందిగా, వాడు హోల్డింగ్ వీడి సబ్సీ అంటే ఏంటి, వాడుతో కన్సాలిడేషన్ చేసినప్పుడు వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు అక్కడ, అంతేనా? వాడు సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేస్తాడు కదా, వాడు సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడు ఈ డివిడెండ్ ట్రీట్మెంట్ చేస్తుంటాడు వాడి బుక్స్లో, హోల్డింగ్ అండ్ సబ్సీ మైనారిటీ, వాడికి మనం మైనారిటీ, వీడికి హోల్డింగ్ కాదు. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎవడో బయట వాడికి నేను 40% ఏంటి, వాడికి నేను మైనారిటీ, వాడికి వీడి సబ్సీ కంపెనీ. సో వాడెవడో థర్డ్ పర్సన్ ఈ ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేసుకుంటాడు, మనం అడ్జస్ట్ చెయ్యకూడదు. బికాస్ ఈ డేట్కి నాకు ఎస్ లిమిటెడ్కి ఎటువంటి సంబంధం లేదు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ హోల్డింగ్ అండ్ సబ్సీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. అందుకే క్వశ్చన్ని ప్రతి లైన్ చదవాలి. క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి డేటా అంత ఇంపార్టెంట్. వాడు ఇచ్చిన డేటాలో అసలు ఏ డేట్లో ఇచ్చాడు, అసలు ఈ డివిడెండ్ పేడా పేయబులా, పేడ్ అయితే బిఫోర్ ఎక్విజిషనా ఆఫ్టర్ ఎక్విజిషనా, గుడ్డిగా లేదనుకోండి అమ్మా, అటెంప్ట్లు రాస్తూనే ఉంటారు. ఎఫ్ఆర్ ఎగ్జామ్కి వెళ్ళి 30-40 మార్క్స్ తెచ్చుకోవడం మా అన్నయ్య పిల్లలు తెచ్చుకుంటారు, చిన్న పిల్లలు వస్తాయి. ఇప్పుడు 30-40 తెచ్చుకొని మీరు ఏదో పెద్ద తోపుల్లో ఫీల్ అవుతున్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, 30-40 మార్క్స్ చిన్నపిల్లలు తెచ్చుకుంటారు. మీరు సిఎఫ్ఎన్లు ఏంటి కొడితే 60+ రావాలి. మీకు ఎప్పుడు వస్తే 60+? ప్రతి పాయింట్ డివిడెండ్ పాయింట్ వస్తే ముందు క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. ఓకే, ఈ డివిడెండ్ పాయింట్ ఎప్పుడు ఇచ్చాడు, క్వశ్చన్ చదవాలి. ఓకే, 1st April అంటే అసలు నేను కూడా అసోసియేట్ కాదు ఇక్కడ, సో వీ బోత్ ఆర్ నాట్ హోల్డింగ్ సబ్సీ. సో దీనికి మేము ఎటువంటి అడ్జస్ట్మెంట్ సిఎఫ్ఎస్లో చేయాల్సిన పని లేదు. ఇది పాయింట్ అయిపోయిందా? నెక్స్ట్, ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ పే చేస్తే వీ హ్యావ్ టు అడ్జస్ట్ అమ్మా. ఎక్కడెక్కడ చెప్పండి అడ్జస్ట్ చేసేది? in the books of S Limited, in the books of H Limited. ఏం చేస్తాం? సింప్లీ రివర్స్ ద ఎంట్రీ పాస్ అంటే ఏంటి, యాడ్ టు P&L అకౌంట్. ఇక్కడ అది క్రెడిట్ అయింది ఆల్రెడీ, ఇప్పుడు ఏంటి, లెస్ డెడక్ట్ ఫ్రమ్ హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్. ఇది మీరు చేయవలసిన పని. ఇది కానీ మీకు క్లారిటీ వస్తే డివిడెండ్లో మీరు ఎక్కడ తప్పు చేయలేరు. ఆ చార్ట్ మొత్తం వేసుకోండి ఒకసారి. డివిడెండ్ పెయిడ్లో కూడా మీకు బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్తున్నాడు, రిఫర్ May 24 ఎగ్జామ్ క్వశ్చన్. దానికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేయకూడదు. ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే మీరు ఆల్రెడీ ఎంట్రీస్ పాస్ చేశారు. అంటే ఏంటి, సబ్సీ కంపెనీ డివిడెండ్ పెయిడ్కి P&L అకౌంట్ డెబిట్ చేసేసింది, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ రిసిప్ట్కి క్రెడిట్ చేసేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే ఏంటి, సబ్సీ కంపెనీ ప్రాఫిట్స్కి యాడ్ బ్యాక్ చేసేయండి, హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్స్లో దాని వాటా ఎంతైతే ఉందో ఆ వాటా లెస్ చేయండి. తర్వాత ఎన్సిఐ కూడా లెస్ చేయాలంతే. మేడం ఎన్సిఐ deduct from closing మరి ఎన్సిఐ కూడా డివిడెండ్ ఇవ్వకూడదు, పేడ్ అంటే పే చేసేసారు కాబట్టి లెస్ చేయాలి. రైట్, ఇది ఆల్ అబౌట్ డివిడెండ్. సో ఇప్పుడు డివిడెండ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేయాలంటే 2 minutes అంతే మనకి. డివిడెండ్ టాపిక్ మొత్తాన్ని మనం సమ్మరైజ్ చేసుకుంటే, సో క్వశ్చన్లో మీరు చూడాల్సింది డివిడెండ్ ఎవరు పే చేశారు, హోల్డింగ్ పే చేసిందా, సబ్సీ పే చేసిందా, అసోసియేట్ పే చేసిందా. హోల్డింగ్ పే చేసింది, నో ఇంపాక్ట్ ఇన్ సిఎఫ్ఎస్. అసోసియేట్ పే చేసింది, నో ఇంపాక్ట్ ఇన్ సిఎఫ్ఎస్. అది ఇన్వెస్ట్మెంట్కి అడ్జస్ట్ చేయాలి, ఇదేమో P&L అకౌంట్కి అడ్జస్ట్ చేసేస్తాం. నెక్స్ట్, సబ్సీ కంపెనీ డివిడెండ్ పే చేస్తే మీరు చెక్ చేయాల్సింది అది బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషనా, ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్విజిషనా. బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే అసలు ఆ రోజుకి నేను వాడు హోల్డింగ్ సబ్సీ కాదు కాబట్టి దానికి మేము ఎటువంటి
అడ్జస్ట్మెంట్ చేయవలసిన పని లేదు. రిఫర్ May 24 ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్, ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ డివిడెండ్ పే చేసి ఉంటే అంటే ఏంటి చెప్పండి, సబ్సిడీ కంపెనీ డివిడెండ్ పే చేసి ఆల్రెడీ దాన్ని P&L అకౌంట్లో డెబిట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి యాడ్ చేయండి. నెక్స్ట్, హోల్డింగ్ కంపెనీ అండ్ మైనారిటీ ఇంట్రెస్ట్ వాళ్ళు డివిడెండ్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ డివిడెండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్లో క్రెడిట్ చేసుకుంది కాబట్టి లెస్ చేసి NCA ఇన్వెస్ట్మెంట్స్కి అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా అక్కడి నుంచి లెస్ చేసేయండి. అంతే, సమ్మరీ 2 minutes. నెక్స్ట్, డివిడెండ్ కానీ మీకు పేయబుల్ అని చెప్తే లేదా డివిడెండ్ పెయిడ్ బట్ నో అడ్జస్ట్మెంట్స్ మేడ్ అని చెప్తే మీరు ఏం చేయొద్దు, సింప్లీ ఇగ్నోర్. ఒకవేళ కానీ November 2024 ఎగ్జామ్ క్వశ్చన్ లాగా బ్యాలెన్స్ షీట్లో డివిడెండ్ పేయబుల్ డివిడెండ్ రిసీవబుల్స్ ఉంటే మీరు హోల్డింగ్ కంపెనీ యొక్క వాటా ఎంతైతే ఉందో దాన్ని మీరు సింపుల్గా ఎలిమినేట్ చేసేయండి. దట్ ఈస్ డివిడెండ్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ రిసీవబుల్స్ 80% ఎంతైతే తీసేయండి. రిమైనింగ్ మైనారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన డివిడెండ్ పేయబుల్ స్టిల్ మనకి అవుట్ సైడర్స్ కాబట్టి దాన్ని మీరు బ్యాలెన్స్ షీట్లో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో దాన్ని మీరు చూపించాలి. ఇదమ్మా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివిడెండ్ అడ్జస్ట్మెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం బోనస్ ఒకటి చూద్దాం. బోనస్ పాయింట్ చూసిన తర్వాత మైనారిటీ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనకు వచ్చు, బట్ మైనారిటీ ఇంట్రెస్ట్లో మంచి పాయింట్ ఉంది. ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడితే గుడ్ విల్ ఇంపాక్ట్ ఏంటి, PSNA మెథడ్ యూజ్ చేస్తే గుడ్ విల్ మీద ఇంపాక్ట్ అని చూద్దాం. పార్షియల్ గుడ్ విల్ ఏంటి, ఫుల్ గుడ్ విల్ ఏంటి, అదొక పాయింట్ చూసేస్తే మనకి we will finish all adjustments on date of acquisition. Date of acquisition adjustments finish అయితే మనకి దెన్ క్లోజింగ్ డేట్కి వెళ్ళి మనం ఈ గుడ్ విల్ క్లోజింగ్కి ఎలా వెళ్తుంది, సేమ్ వెళ్తుందా, ఇంపేర్ అవుతుందా. ఇంపేర్మెంట్ అయితే ఆ ఇంపేర్మెంట్ లాస్ని ఎవరెవరికి పంచాలి. తర్వాత క్లోజింగ్ NCA ఎలా కనుక్కోవాలి. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ ఆఫ్ హోల్డింగ్ ఎలా కనుక్కోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ జనరల్ రిజర్వ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా కనుక్కోవాలి. అయిపోతే మనకు అయిపోతుంది. ఇంకా తర్వాత 2 స్పెషల్ పాయింట్స్ ఉంటాయేమో. ఒకవేళ స్టాక్ రిజర్వ్ ఉంటే ఎలా ఎలిమినేట్ చేసేయాలి, ఏమైనా ఇంట్రా కంపెనీ హోల్డింగ్స్ ఉంటే డెటార్స్ క్రెడిటార్స్ ఉంటే అవి ఎలా ఎలిమినేట్ చేయాలి చూసామంటే మనకి మొత్తం అయిపోతుంది. తర్వాత మనకు ఒక 30 minutes ఒక పెద్ద సమ్మరీ వీడియో పెడతాను. ఆ సమ్మరీ వీడియో చూసుకుంటే మీకు ఓపెన్ అయిపోతుంది. మీరే చూస్తారు. ఇప్పుడు ఇంత నేర్చుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ మనకి టక్ అయిపోతాయి. మనకి అస్సలు టైం పెడతాము క్వశ్చన్స్లో. మీకు ఎప్పుడైతే క్లారిటీ లేకుండా మీరు క్వశ్చన్స్ నమ్ముకుంటారో మీరు ఏం చేస్తారు, చాలామంది మీకు కాన్సెప్ట్ రాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి కొడుతూ ఉంటారు వెళ్ళి. ఎందుకు? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదివితే రాదు ఎగ్జామ్లో. మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకొని లిమిటెడ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, మీకు మార్కులు వస్తాయి. ఓకేనా? మనం అన్ని క్వశ్చన్స్ చేద్దాం. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ చేపిస్తాం క్లాస్లోనే. అప్పుడు అనుకుంటే రేంజ్ ఎంత సింపుల్గా ఉన్నాయని. ఓకేనా? రైట్. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం బోనస్ ఇష్యూ, మైనారిటీ ఇంట్రెస్ట్, గుడ్ విల్, వాట్ ఈజ్ పార్షియల్ గుడ్ విల్, వాట్ ఈజ్ ఫుల్ గుడ్ విల్, ఇది చూస్తే ఒక క్లాస్. తర్వాత క్లోజింగ్ డేట్ అకౌంటింగ్ చేద్దాం. 2 క్లాసెస్లో మనకి అయిపోతుంది థియరీ. ఇంకో 2 more classes ఫర్ థియరీ కాన్సెప్ట్ డిస్కషన్. తర్వాత మనకి ఇంకా ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోదాం. కన్సాలిడేషన్ అయిపోతుంది వాళ్ళ రేపట్లో. ఓకేనా? May 25లో కన్సాలిడేషన్ కంపల్సరీ ఇస్తాడు. మళ్ళీ ఎవరన్నా సరే చాయిస్ తీసుకుందాం ట్రై చేస్తున్నారేమో, 3 సార్లు ఇచ్చాడు కదా మళ్ళీ కూడా. చాయిస్ తీసుకుంటే అటెంప్ట్ చాయిస్ మీకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. కలుద్దాం మళ్ళీ బ్రేక్ తర్వాత.